హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ బిందు. ఈ వీడియోలో న్యాచురల్గా హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నదే ఈ వీడియో. ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు హెయిర్ ఫాల్తో అలానే డాండ్రఫ్తో అయితే ఫేస్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఒకసారి ఇలా నేచురల్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అలానే డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది. మనకు అందుబాటులో ఉన్న మనకు దొరికే ఇంగ్రీడియంట్స్తో అయితే ఈ హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. నేనైతే 9 ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను. ఇవే తీసుకోవాలని అయితే రూల్ లేదనమాట. మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్తో కూడా చేసుకోవచ్చు. ఏమేమి కావాలో చూద్దాం. మెంతులు, కలౌంజీ సీడ్స్, గుంట గింజరాకు, కలబంద, కరివేపాకు, గోరింటాకు, మందారమాకులు, మందారం పువ్వులు, అలానే నెల్లికాయలు కూడా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల హెయిర్కి కావాల్సిన బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. మెంతుల వల్ల వచ్చేసి హెయిర్ లాస్ కంట్రోల్ అవుతారు, హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుంది. కలోంజీ సీడ్స్ వల్ల వచ్చేసి స్కాల్ఫ్ హెల్తీగా ఉంటుంది. అలానే బ్రింగ్రాజ్ వల్ల వచ్చేసి హెయిర్ కంట్రోల్ అవుతుంది. అలానే కలబంద వల్ల వచ్చేసి స్కాల్ఫ్ క్లీన్ అవుతుంది, అలానే స్మూత్గా ఉంటుంది. కరివేపాకు వల్ల హెయిర్ డ్యామేజ్ ఉండదు, హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవుతుంది. గోరింటాకు వల్ల వచ్చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంతా ఉండవన్నమాట. మందారం ఆకుల వల్ల వచ్చేసి హెయిర్ టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలానే ఆమ్లా వల్ల వచ్చేసి హెయిర్ షైనీగా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. మందారం పువ్వుల వల్ల వచ్చేసి రిచ్ మినరల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నెల్లికాయలను వచ్చేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత కలబందను కూడా ఇలా పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవడం వల్ల ఆయిల్లోకి అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంతా ఆయిల్లోకి వస్తాయన్నమాట. దానివల్ల చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవడమే. కోకోనట్ ఆయిల్ వచ్చేసి గానుగలో న్యాచురల్గా ప్రిపేర్ చేసే ఆయిలే తీసుకోండి, అప్పుడే హెయిర్ ఆయిల్ బాగుంటుంది. అలానే హెయిర్కి యూస్ చేసినా కూడా న్యాచురల్గా అయితే ఉంటుంది అనమాట. లేకపోయినా పారాషూట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు ప్యాన్లో ఒక గ్లాసు ఆయిల్ వేసుకొని, కోకోనట్ ఆయిల్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మందార పువ్వులు డ్రైగా ఉన్నవైతే తీసుకున్నా నేను. మీరు ఫ్రెష్ మందార పువ్వులు తీసుకోండి. తర్వాత కరివేపాకు ఒక్కొక్క ఇంగ్రీడియంటే ఆయిల్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు, మందారం ఆకులు, అలానే మందారం ఆకులు, అలానే గుంట గింజరాకు, బ్రింగ్రాజ్ అంటాం కదా, ఇది వచ్చేసి సీజనల్లోనే దొరుకుతుంది అనమాట. ఎక్కువ మందికి ఇది దొరకదన్నమాట. రేర్ కేసెస్లో అయితే దొరుకుతుంది. ఇది మీకు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత గోరింటాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు మెంతులు, అలానే కలోంజీ సీడ్స్. ఈ కలోంజీ సీడ్స్ని నల్ల జీలకర్ర అనేసి కూడా అంటారనమాట. మనకి కలోంజీ సీడ్స్ అనేసి అడిగితే ప్రొవిజనల్ స్టోర్స్లో ఇస్తారనమాట. ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న నెల్లికాయలు, ఆమ్లా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఆలువేరా కూడా వేసుకొనేసి అంతా ఆయిల్ లేకంతా మిక్స్ అయ్యేటట్టు ఈ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా మిక్స్ చేసుకొని, బాగా ఈ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంతా ఆయిల్లోకి వెళ్ళి ఆయిల్ కలరు చేంజ్ అవుతుంది. అలానే అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఆయిల్లోకి వస్తాయి అన్నమాట. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిపోవాలన్నీ. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొనేసి బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కలర్ కూడా బాగా బ్లాక్గా అయిపోయి ఆయిల్ కూడా గ్రీన్గా వస్తుంది అన్నమాట. స్మెల్ బాగుంటుంది. ఇలా బాగా చల్లారాలన్నమాట. బాగా చల్లారిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవడమే. బాగా చల్లారేంత వరకు వదిలేసామంటే ఇంకా బాగా అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంతా ఆయిల్లోకి అయితే వస్తాయన్నమాట.
ఇలా చల్లారిన తర్వాత ఒక బౌల్లో ఫిల్టర్ చేసుకోవడమే. ఇలా అంతా ఫిల్టర్ చేసుకొనేసి ఒక స్పూన్తో కానీ లేకపోతే ఒక గెంటెతో కానీ ఇలా ప్రెస్ చేసామంటే అందులో ఉన్న ఆయిల్ అంతా బౌల్లోకి అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ప్రెస్ చేసుకుంటూ ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా అంతా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ బాటిల్లో, ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే గాజు బాటిల్లో కానీ స్టోర్ చేసుకొని మనం 1 మంత్ పాటు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అలానే డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది. నేనైతే 1 మంత్ పాటు యూజ్ చేసిన తర్వాతే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. చూడండి, కలర్ కూడా గ్రీన్గా అయితే ఉంది ఈ ఆయిల్, ఈ ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల. చూడండి, ఇదైతే నేను గ్లాస్ బాటిల్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా స్టోర్ చేసుకొని 1 మంత్ పాటు అయితే యూజ్ చేశాను అనమాట. నాకైతే చేంజెస్ అయితే వచ్చాయి అన్నమాట. చేంజెస్ వచ్చిన తర్వాతే మీకైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏమి అనేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియో కానీ నా కంటెంట్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.